ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 11th చాప్టర్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో జామెట్రికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఐడెంటిటీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకుందాము. కన్సిడర్ a స్క్వేర్ ఆఫ్ సైడ్ a యూనిట్స్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ అంటే a ఇంటూ a స్క్వేర్ అవుతుంది. ఫస్ట్ ఆ స్టెప్ రాద్దాము. Consider a square with the side a units. So area of square is equal to side into side. Area of square is equal to side into side. Side a units అనుకున్నాం కాబట్టి a into a square units అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్. అయితే ఇప్పుడు ఈ స్క్వేర్లో ఒక చిన్న స్క్వేర్ని కట్ చేద్దాం. ఆ స్క్వేర్ సైడ్ బి అనుకుందాం. సో ఇది కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంది. సో సైడ్ బి అనుకుంటే గనక ఈ పెద్ద స్క్వేర్లో నుంచి స్మాల్ స్క్వేర్ని కట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేస్తే గనక ఈ సైడ్ మొత్తం ఏ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి బి అనుకున్నాము. సో ఇక ఇది ఏ మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ ఏ అలానే ఉంటుంది, నెక్స్ట్ ఇది కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఈ సైడ్ ఇది కూడా ఏ మైనస్ బి అవుతుంది. సో ఇది బి, లెంగ్త్ బి అవుతుంది. ఇక్కడ లెంగ్త్ కూడా ఈ సైడ్ మొత్తం ఏ, ఈ సైడ్ మొత్తం ఏ. ఈ చిన్న పార్ట్, ఈ చిన్న స్క్వేర్ కట్ చేయటం వల్ల ఈ స్క్వేర్లో ఒక సైడ్ ఏ మైనస్ బి అవుతుంది, ఇంకొక సైడ్ కూడా ఏ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూద్దాము. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్లో నుంచి ఈ స్క్వేర్ స్మాల్ స్క్వేర్ని కట్ చేసాం విత్ సైడ్ బి. సో ఏరియా ఆఫ్ ది స్మాల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన ఏరియా కనుక్కోవాలి. ఈ మిగిలిన ఏరియా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. చూడండి, మొత్తం ఏ స్క్వేర్ అనే స్క్వేర్లో ఏరియాలో నుంచి బి స్క్వేర్ అంటే బి సైడ్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ని మనం కట్ చేసి తీసేసాం. ఇక్కడ ఈ మిగిలింది మొత్తం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో మనం కట్ చేసిన దాని కిందనే వరుసగా ఇలా గనక ఇది కూడా కట్ చేసినట్లయితే రెక్టాంగిల్ షేప్ని, సో ఈ రెక్టాంగిల్ని కూడా కట్ చేసాము. ఇప్పుడు ఇది ఏరియా ఆఫ్ ది ఫస్ట్ రీజియన్, ఏరియా ఆఫ్ ది సెకండ్ రీజియన్. ఈ టూ ఏరియాస్ని కనుక యాడ్ చేసినట్లయితే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో దీన్ని మనం ఇలా కనుక పెట్టినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. మరలా రెక్టాంగిల్ విత్ సైడ్ లెంగ్త్ ఏమో ఏ ప్లస్ బి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ యూనిట్స్, ఇది బి యూనిట్స్. సో లెంగ్త్ ఏ ప్లస్ బి, కింద కూడా ఏ ప్లస్ బి. చూడండి ఈ సైడ్ మొత్తం ఏ యూనిట్స్. సో ఇక్కడ మనం బి, ఈ లెంగ్త్ బి కదా, ఇక్కడ కూడా బి ఉంటుంది. సో ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇలా బ్రెడ్త్ వచ్చేటప్పటికి ఏ మైనస్ బి అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఇది కూడా ఏమవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది. సో లెంగ్త్ ఏమో ఏ ప్లస్ బి, బ్రెడ్త్ ఏ ప్లస్ బి, బ్రెడ్త్ ఏమో ఏ మైనస్ బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఈక్వల్ అవుతుంది. సో ఇదే ఐడెంటిటీని ఇంకో రకంగా కూడా ప్రూవ్ చేయొచ్చు. కన్సిడర్ ఏ స్క్వేర్ విత్ సైడ్ ఏ యూనిట్స్. ప్రతి సైడ్ కూడా ఏ యూనిట్స్ ఉండేటట్లుగా ఒక స్క్వేర్ని తీసుకున్నాము. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్లో నుంచి ఒక స్మాల్ స్క్వేర్ని కట్ చేసి తీసేస్తున్నాం. ఈ స్మాల్ స్క్వేర్కి సైడ్ బి అనుకుంటే కనుక బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ సైడ్ ఏమో ఏ మైనస్ బి అవుతుంది. ఈ సైడ్ నుంచి మనం ఏమి కట్ చేయలేదు కాబట్టి ఇది ఏగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఏనే. ఈ సైడ్లో మనం ఒక బి యూనిట్స్ కట్ చేసాం కాబట్టి ఇది కూడా ఏ మైనస్ బి అవుతుంది. సో మొత్తం టోటల్ ఏరియాలో నుంచి ఏ స్క్వేర్లో నుంచి ఒక స్మాల్ స్క్వేర్ బి స్క్వేర్ని మైనస్ చేసాం. ఇప్పుడు ఈ మిగిలింది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఈక్వల్. మనం ఇందాక ఇలాగా స్ట్రైట్గా కట్ చేసి ఈ రెక్టాంగిల్ని ఇటు ఉంచేస్తే మరలా రెక్టాంగిల్ షేప్ వచ్చింది. అలా కాకుండా ఇలా కూడా కట్ చేసి ఈ టూ పార్ట్స్ని ఇలా గనక పెట్టినట్లయితే మనకి స్క్వేర్ ఫామ్, రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది ఇది కూడా. సో ఇది ఏ యూనిట్స్, ఏ ఇది మొత్తం బి, ఏ ప్లస్ బి అవుతుంది. లెంగ్త్ ఏ బి, length a plus b, breadth ఏమో a minus b. So area of the rectangle is equal to length into breadth.
ఇది బి కదా, ఏ ప్లస్ బి లెంగ్త్, ఏ ప్లస్ బి లెంగ్త్, బ్రెడ్త్ ఏ మైనస్ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఇలా కూడా చేయొచ్చు. దీన్ని మొత్తం 2 రకాలుగా ఐడెంటిటీని మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్ ఏరియా ఏ స్క్వేర్లో నుంచి ఈ స్మాల్ స్క్వేర్ ఏరియా బి స్క్వేర్ని మైనస్ చేసాము, అంటే తీసేసాము. తీసేసిన తర్వాత కింద పార్ట్ను కూడా ఈ సెకండ్ రీజియన్ అనుకుంటే ఫస్ట్ రీజియన్ సెకండ్ రీజియన్ ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఎడిషన్ చేయడం కోసం నేను ఇక్కడ దీన్ని యాడ్ చేసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ ది ఫస్ట్ రీజియన్, ఏరియా ఆఫ్ ది సెకండ్ రీజియన్ ఈ రెండు యాడ్ చేయాలి. ఏరియా ఆఫ్ ఫస్ట్ రీజియన్, ఏరియా ఆఫ్ సెకండ్ రీజియన్. ఈ 2 రీజియన్స్ని ఈ విధంగా యాడ్ చేసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది విత్ సైడ్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏరియా ఆఫ్ ది ఫస్ట్ రీజియన్ రెక్టాంగిల్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, లెంగ్త్ ఏమో ఏ ఇంటూ బ్రెడ్త్ ఏమో ఏ మైనస్ బి, ప్లస్ ఏరియా ఆఫ్ ది సెకండ్ రీజియన్ లెంగ్త్ ఏ మైనస్ బి, బ్రెడ్త్ ఏమో బి. సో ఏ మైనస్ బి ఇంటూ బి. సో రెండింటిలోనూ ఏ మైనస్ బిని కామన్ తీయచ్చు. కామన్ తీసినట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ముందున్నది ఏ, ఈ ఏ మైనస్ బికి ముందున్నది బి ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఐడెంటిటీ అనేది జామెట్రికల్గా ప్రూవ్ చేసాం. ఎక్సర్సైజ్ 11.5లో ఉన్న థర్డ్ ప్రాబ్లము, వెరిఫై ది ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ జామెట్రికల్లీ బై టేకింగ్. ఈ ఐడెంటిటీని ఏ బదులుగా బి బదులుగా ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని జామెట్రికల్గా ఈ ఐడెంటిటీ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకుందాం. కన్సిడర్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 3 యూనిట్స్. మనకి ఏ వాల్యూ 3 ఇచ్చారు కాబట్టి 3 యూనిట్స్ ఉండేటట్లుగా ఒక స్క్వేర్ తీసుకున్నాము. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కుందాం. ఫస్ట్ కన్సిడర్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 3 యూనిట్స్, ఏ స్క్వేర్ విత్ సైడ్ 3 యూనిట్స్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సైడ్ 3 యూనిట్స్ కాబట్టి 3 ఇంటూ 3, 3 స్క్వేర్. నెక్స్ట్ ఇందులో ఒక 2 యూనిట్స్, బి ఈజ్ ఈక్వల్ 2 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి 2 యూనిట్స్ ఉండేటట్లుగా ఇంకొక స్క్వేర్ని కట్ చేద్దాము. సో ఇది 2 యూనిట్స్. సో 3లో 2 యూనిట్స్ ఒక స్క్వేర్ తీసుకుంటే ఇక మిగిలేదు 1 యూనిట్ ఈ సైడ్లో. ఈ సైడ్ 3 యూనిట్స్ అలానే ఉంటుంది, ఈ సైడ్ 3 యూనిట్స్ అలానే ఉంటుంది. ఈ సైడ్లో కూడా ఇది 2 యూనిట్స్, ఇది 1 యూనిట్. సో ఈ పెద్ద స్క్వేర్లో నుంచి 3 స్క్వేర్లో నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి స్మాల్ స్క్వేర్ 2 స్క్వేర్ని మైనస్ చేస్తే మిగిలిన ఏరియా కనుక్కోవాలి. అంటే ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఏరియా కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 2 యూనిట్స్ కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ 2 ఇంటూ 2 అవుతుంది, 2 స్క్వేర్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది బిగ్ స్క్వేర్లో నుంచి ఏరియా ఆఫ్ ది స్మాల్ స్క్వేర్ మైనస్ చేయాలి. దట్ మీన్స్ 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక మిగిలిన ఏరియాని మనం 2 పార్ట్స్ కనుక చేసినట్లయితే ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఈ రెక్టాంగిల్లో సైడ్స్ ఇది 3 యూనిట్స్, ఇది 1 యూనిట్. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి ఇది 2 యూనిట్స్, ఇది 1 యూనిట్, ఇది 2, ఇది 1 అవుతుంది. సో ఇది ఏరియా ఆఫ్ ది రీజియన్ 1, దీన్ని 2 అనుకుంటే కనుక ఏరియా ఆఫ్ రీజియన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజియన్ 2, ఏరియా ఆఫ్ రీజియన్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రీజియన్ 2. ఏరియా ఆఫ్ రీజియన్ 1 రెక్టాంగిల్ షేప్లో ఉంది. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే లెంగ్త్ 2, బ్రెడ్త్ ఏమో 1, 2 ఇంటూ 1, 2 యూనిట్స్ అవుతుంది. ప్లస్ ఏరియా ఆఫ్ సెకండ్ రీజియన్, ఇది కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంది. లెంగ్త్ 3 యూనిట్స్, బ్రెడ్త్ 1 యూనిట్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే 3 ఇంటూ 1, 3 యూనిట్స్ అవుతుంది. సో 2 ప్లస్ 3 5. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ వైపు కూడా 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 9 మైనస్ 4 5, 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఐడెంటిటీని జామెట్రికల్గా ప్రూవ్ చేశాము. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐడెంటిటీ ఈజ్ వెరిఫైడ్.
సెకండ్ ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్, బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఏ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ ఉండేటట్లుగా ఆ సైడ్ తీసుకోవాలి. కన్సిడర్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 2 యూనిట్స్. 2 2 2. ఫస్ట్ ఏరియా ఆఫ్ ది బిగ్ స్క్వేర్ కనుక్కుందాము. కన్సిడర్ ఏ స్క్వేర్ విత్ 2 యూనిట్స్, విత్ సైడ్ 2 యూనిట్స్. So area of a square is equal to side into side, 2 into 2, 2 square. నెక్స్ట్ బి వాల్యూ 1 ఇచ్చారు. సో ఇందులో ఒక యూనిట్ ఉండేటట్లుగా ఒక స్క్వేర్ని తీసుకొని ఆ స్క్వేర్ని బిగ్ స్క్వేర్లో నుంచి మైనస్ చేయాలి, తీసివేసేయాలి. సో ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కాబట్టి 1 into 1, 1 స్క్వేర్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ బిగ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక ఈ మిగిలిన దాన్ని మనం 2 పార్ట్స్ చేసుకోవచ్చు. ఎల్ షేప్లో ఉన్నటువంటి పార్ట్ని కనుక కనుక్కుంటే ఏరియా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ డివైడ్ చేస్తే మనం ఈ సైడ్ 2 యూనిట్స్ ఉంటుంది, ఇది 1 యూనిట్. సో రెక్టాంగిల్ షేప్లో ఉంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. అలానే ఇక్కడ కూడా ఇది 1 ఉంటుంది, ఇది 1. ఇది కూడా ఏరియా ఆఫ్ ది ఫస్ట్ రీజియన్, ఏరియా ఆఫ్ ది సెకండ్ రీజియన్. సో ఏరియా ఆఫ్ ఫస్ట్ రీజియన్ ప్లస్ ఏరియా ఆఫ్ సెకండ్ రీజియన్. ఏరియా ఆఫ్ ఫస్ట్ రీజియన్ మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, స్క్వేర్ షేప్లో ఉంది, సైడ్ ఇంటూ సైడ్ అంటే 1 into 1, 1 అవుతుంది. ఏరియా ఆఫ్ సెకండ్ రీజియన్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, లెంగ్త్ 2 యూనిట్స్, బ్రెడ్త్ 1 యూనిట్. సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 2 into 1, 2 యూనిట్స్ అవుతుంది. 1 + 2, 3 అవుతుంది ఇది. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ వైపు 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 4 మైనస్ 1 3, 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా వచ్చాయి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐడెంటిటీ ఈజ్ వెరిఫైడ్.